నువ్వేంటమ్మా అతను అడిగినా చేస్తానంటావు, అన్నయ్య అడిగినా చేస్తానంటావు. నీ ఇండివిజువాలిటీ ఏది, నీ వ్యక్తిత్వం ఏది? బాబు నీ నోట్లో నాలుగుందా? లేదు కాబట్టి ఇలా ఒప్పుకున్నాడు ఆయన. నువ్వు మాట్లాడయ్యా తమ్ముడు. ఏం బాబు చెప్పు, ఏంటి అసలు ఒక చెల్లిని అట్లా ఎందుకు పంపించావో నాకు అర్థం కావట్లా. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇష్టం చెల్లె చెల్లంటే ఇష్టం సార్. మా చెల్లె చాలా ప్రేమ సార్. మంచి చూస్తే సార్, అదే లవ్ ప్రేమించే సార్. ఇద్దరు ప్రేమించుకున్నారు. రూమ్ తీస్తే ఇద్దరు ఉన్నారు రూమ్ లో. ఇద్దరు ఉన్నారు సార్. అతనికి కూడా బాగాలేదు మేడం, అతను కూడా పూర్తిగా. మేడం అసలు ఏంటి మీ బ్రదర్ ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఆయన సైకలాజికల్ గా ఎదుగుదల లేదా అది, అందుకని ఇందా నుంచి మేము అంతా మాట్లాడుతుంటే ఆయన ఈ పనికి కూడా ఒక బ్రదర్ యాక్సెప్టెన్సీ ఎందుకుందా అంటే మాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఆయన మాట్లాడినాక క్లారిటీ వస్తుంది. మంచి బాగానే కనిపిస్తున్నాడు. కానీ చిన్నప్పటి నుంచి అమాయకుడేనమ్మా, చిన్నప్పటి నుంచి మాట లేదు ఏమీ లేదు, ఏదో అలా పని చేసుకుంటూ అలా ఉంటాడు. మరి అతను సర్టిఫై చేసుకుని నీకెవరున్నారమ్మా? పోనీ అమ్మని ప్రస్తావనలోకి తీసుకొచ్చావా? అమ్మ ఉండాలి కదా, నాన్న లేడు. ఆ నాన్న తర్వాత నాన్నలాగా అన్న అనుకున్నా. పోనీ అమ్మకన్నా చెప్పావా ఇలా లివింగ్ లో ఉన్నాను 3 సార్లు ప్రెగ్నెన్సీ అబార్షన్? చెప్పలేదు. ఏం చేస్తావమ్మా ఇప్పుడు? కాదండి, 2 పిల్లలు, ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల అంటే ఎంత హ్యాపీ. పిల్లోడేమో అలా ఉన్నాడు, అమ్మాయి ఏమో రేపా మాప అన్నట్లు ఆడిని నమ్ముకొని ఇట్లా హెల్త్ గా డ్యామేజ్ చేసుకుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఏంటి నీ ప్రాబ్లం? ఎన్ని రోజులు నాతో ఉండి ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు నేను బాధలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిండు, ఇప్పుడు ఎందుకు వేరే పెళ్లి చేసుకున్నాడు? సరే అతన్నే అడుగుదాం. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఆ అమ్మాయిని అలా పరిస్థితుల్లో వదిలేయడం కరెక్టే నేను అంటారా? కావాలని తీపించలేదు మేడం, అది ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయాల్సి వచ్చింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం, అమ్మాయిని వదిలిపెట్టలేదు మేడం. ఎన్ని రోజులు పోయినావు మరి? 1 మంత్ ఎవరితో ఉన్నావు? అప్పుడు గుర్తురాలే? చెప్పు సమాధానం. తీసుకొచ్చాను కదా. ఎప్పుడు చెప్పినావు? మా ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్ ని కూడా చేసుకుంటావా? నా పరిస్థితి ఏం తెలియదా? రేపు మా పప్పు పోయేదాన్ని నువ్వేం సుఖపెడతావు ఆయన? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నీకేం తెలుసు? ఏం తెలుసు నీకు? తెలుసా ఏమైనా? ఏం తెలియదు నీకు. తెలిసే చేసుకున్నా. అతను నావాడు, అర్థమైందా? నావాడు, నువ్వు మిడిల్ లో రాకు. అతను నావాడు కాబట్టి నేనేమంటా, ఏ ఆపో ఆపో. నీకున్న డిసీజ్ కి ఆయన ఎందుకు ఎట్లా సుఖ పెడతావు? ఏముంది పెళ్లి చేసుకునే సుఖం అంటే ఒకటే ఉంటదా? మా పప్పుతో ఇంట్లో కూడా తినిపో. సుఖం అంటే ఒకటే ఉంటదా? చెప్పవు నాకు. సుఖం అంటే ఒకటే ఉంటదా? చేసుకున్నా సరే ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటున్నా మేడం. పోషించి తిండి పెడతాను అంటున్నావు. రేపు మా పప్పు పోయేది మేడం. నువ్వు ఆగు. ఆ రేపు మాపో దాకా ఎందుకు ఆగలేదు? అతను మాపో ఎవరన్నా పోవచ్చు. ఎవరో తెలియని అమ్మాయి కూడా కాదు, నీ ఫ్రెండే కదా. అంత నమ్మక ద్రోహం ఎట్లా చేసావు తల్లి? నీ పేరేంటి? అలేఖ్య మేడం. అలేఖ్య. అశోక్ తో మాట్లాడుతాం కదా, ఆగు ఒక నిమిషం. కాదు అశోక్, ఎంతో అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించావు, సపరేట్ గా ఉందామని చెప్పేసి రూమ్ లో ఉన్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అలా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? చేయలేదు మేడం, అమ్మాయి ఇష్ట ప్రకారమే ఇద్దరం కలిసి ఉన్నాం. ఇష్ట ప్రకారం? అరే భయ్, కలిసి ఉన్నారు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అబార్షన్లు చేయించావు. నువ్వు చేసిన పని వల్ల అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ని ఒక టైం పీరియడ్ చెప్పారు, ప్రాపర్ ట్రీట్మెంట్లు నడిపించాలి అని. నిన్ను నమ్ముకొని ఆ అమ్మాయి శరీరాన్ని, జీవితాన్ని, లైఫ్ స్పాన్ని నీ చేతుల్లో పెడితే ఆ ఉన్న కాస్త టైం అన్నా అమ్మాయి కోసం టైం స్పెండ్ చేసినాకే నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవచ్చు కదా. వెంటనే ఇప్పుడు 1 month లో నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నేను నమ్మను. నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిని కూడా సైడ్ ట్రాక్ లో నడిపించావు. ఈ పిల్లేమో పిచ్చదానిలాగా నువ్వేం చెప్తుంటే అది వింటూ కూర్చుంది. నువ్వు ఇప్పుడు అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకుని వచ్చి ఆవిడ ఎంత ఉత్తమరాలు, ఉత్తమ ఫ్రెండ్ అవార్డు ఇవ్వాలి ఆవిడకి. ముష్టి పడేస్తుంది అంటే తిండి పడేస్తాను పక్కన పడి ఉండి అంటుంది. ఏం మాట్లాడుతుంది ఆ పిల్ల? అసలు చెంపలు పగలగొట్టేవాళ్ళాక. ఈ మధ్యన వచ్చిన కొమ్ములు కాదు అంతే, లేకపోతే ఏంటి సార్? అదే ఎంత దారుణంగా మాట్లాడుతుంది ఆ పిల్ల. ఎవరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకి కాస్తైనా సింపతి వస్తుంది. ఒక పిల్లోడిని పూర్తిగా అమ్మాయి రియల్ లవ్ చేస్తుంది, ఫ్రెండ్ లవర్, నీకు తెలీదా? అరే ఈ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వీడు ఎంత లవ్ చేసి అంత నమ్మకంగా ఉన్న అమ్మాయిని చీట్ చేశాడు, రేపొద్దు నా పరిస్థితి ఏంటో నీకు జ్ఞానమే లేదు. మీ ఇద్దరు ప్లాన్ చేసి ఆ పిల్ల జీవితం నాశనం చేశారా, లేకపోతే ఏమైనా ఇంజెక్ట్ చేశారా ఆ పిల్లకి? అది నుంచో నేను ఉన్నాను, మేము ఇద్దరం ఒప్పుకున్నాం. తన గురించి కూడా అన్ని తెలిసి నేను ఒప్పుకున్నాను. తెలిసి ఒప్పుకున్నావా నువ్వు? ఒప్పుకున్నావంటే నువ్వు అసలు ఎంత ఖతర్నాక్వి. వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు, ఇల్లు తీసుకొని ఉన్నారు, తెలిసిందని ఎందుకు ఊరుకున్నావు? మరి నాకు అతను కావాలని అనిపించింది, చేసుకున్నాను. మరి నేనేటి పోవాలి? ఎన్ని రోజులు ఉంటావమ్మా? అంటే ఏమన్నట్టు?
ఏమన్నట్టు జీవితం మొత్తం తన మీద రాసి పెట్టేసిన మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఏముంది అని. నాకు కదా ఉన్న రోజులు మాతో ఇప్పటిదాకా నువ్వు ఆగొచ్చు కదమ్మా, నీకు తెలిసి ఆగావు కదా, నీకు అన్ని తెలుసు కదా, తెలిసినా సైడ్ ట్రాక్ నడిపించావుగా. ఆ పిల్ల ఉన్నంతకాలం నువ్వు సైడ్ లోనే ఉండొచ్చు కదా. అతను వచ్చి పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఇలా తిక్క తిక్కగా పిచ్చ పిచ్చగా మాట్లాడే వాళ్ళని ఇంకా నేను ఎక్కడ చూడలేదమ్మా. ఏంటి సమాధానాలు? ఆల్రెడీ మీ ట్రాక్ నడుస్తున్నప్పుడు ఆ పిల్ల పిచ్చిదానిలాగా ఆ పిల్లని ఎందుకు ట్రాప్ లోకి దింపారు మీరు? ఇప్పుడు ఆ పిల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా. ఏంటి అశోక్ నువ్వు మాట్లాడాలమ్మా, కామ కూర్చున్నావు చేతులు కట్టుకొని. ముందు నుంచే పరిచయం అంట కదా అమ్మాయి నీకు? అవును మేడం, మా అందరం కొలీగ్సే మేడం. ఏ కొలీగ్స్ వేరో పరిచయాలు వేరే అయ్యా బాబు, నువ్వు ఇవన్నీ నాకు నేర్పిస్తున్నాడు కాదు. వీళ్ళిద్దరు ఎవరిని ఫస్ట్ లవ్ చేసావు నువ్వు? ఆ అమ్మాయిని లవ్ స్టోరీ. ఈ అమ్మాయిది ఫస్ట్ ప్రపోజ్ చేశా మేడం ఆ అమ్మాయినా ఈ అమ్మాయినా? ఆ అమ్మాయిని. ఓకే. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా జరిగింది, కావాలని అయితే మాత్రం చేయలేదు. అంటే ఆ అమ్మాయితోనేమో అన్ని నడిపించేస్తున్నావు, ఈ అమ్మాయితో అన్ని నడిపిస్తే ఈ అమ్మాయి డబ్బులు వాడేసుకుంటున్నావా? లేదు మేడం. మరి నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కడ? ఇద్దరు ముగ్గురు సంపాదిస్తున్నారు. ఆ అమ్మాయిని ప్యారలల్ గా ఉన్నట్టు ఈ అమ్మాయికి తెలుసా? ఈ అమ్మాయికి చెప్పారా? ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చి ఆ అమ్మాయికి ఎన్నిసార్లు అబార్షన్ అయ్యింది? ఫైనల్గా ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే పాయింట్ ఒక్కటి చెప్పు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అబార్షన్ చేయవలసి వచ్చింది అది కాదు. ఆ అమ్మాయి ఉండగా ఈ అమ్మాయి ఉందా ప్యారలల్ గా? అంటే క్యాన్సర్ వచ్చింది కదా సార్. క్యాన్సర్ ఈ మధ్య కాలంలో డిటెక్ట్ అయ్యింది. నీ పక్కనున్న అలక్య బల్ల గుద్ది చెప్తుంది మేమిద్దరం ప్యారలల్ గానే రన్ అయ్యింది మా ఇద్దరు స్టోరీ. ఆ అమ్మాయిని అక్కడ లవ్ చేసేవాడు, ఇక్కడ మా ఇంట్లో నన్ను లవ్ చేసేవాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనేటటువంటిది కొత్త సీనే కానీ ప్రేమ అనేది మాత్రం ఇద్దరికి పంచిచ్చాడని చెప్తుంది ఆ అమ్మాయి. ఇది నిజమా? ఒప్పుకుంటా ఒప్పుకోవా? మీ ఇద్దరు లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి ఉంది అంటున్నారు ఆ అమ్మాయి అంటుంది. ఈవిడికి తెలుసా లేదా? తెలియదు. తెలుసు అన్నట్టు ఆ అమ్మాయి అంటుంది కదా. ఈ అమ్మాయికి తెలియదండి. నాకు తెలుసు, నా గురించి తనకు తెలియదు, ఈ అమ్మాయికి తెలియదు. ఈ అమ్మాయిని ఇద్దరు కలిపి మోసం చేశారు ఒక రకంగా. తెలిసి ఒకడు లవర్ మోసం చేశాడు, ఒకడు ఫ్రెండ్ మోసం చేసింది. సరే ఉన్నంతలో ఈ అమ్మాయితో ఆల్రెడీ అమ్మాయి పిచ్చి లవ్వు నువ్వంటే అని తెలుసు కదా, అభాషణలు చేయించుకుంటూ కూర్చున్నావు. అంటే నీ ప్లాన్ ఏంటి? ఇలా అభాషణలు చేసేస్తే ఏదో ఒకటి వెళ్ళిపోద్దానా, చచ్చిపోద్దానా, జబ్బులు వస్తాయనా? స్వప్నకి మీ ఇద్దరి యొక్క ప్రేమాయణం అనేటటువంటిది తెలుసా తెలీదా? తెలియదు సార్. ఓకే. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనేటటువంటి అంశం అమ్మాయికి ఎప్పుడు తెలిసింది? నేను చెప్పినాక తెలిసింది సార్. ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇప్పుడు వరకు చేసుకోక ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని పెళ్లి? చేసిందే ఏదో పని, పెళ్లి ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు? అంటే అమ్మాయికి నేనంటే ఇష్టం సార్. ఆ అమ్మాయి క్యాన్సర్ వచ్చింది తెలిసిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే జీవితాంతం ఉండదు కదా సార్. అదేదో మరి ముందే పెళ్లి చేసుకోవచ్చు కదా. మరి కడుపు చేసి ఆ అమ్మాయికి తీయించి క్యాన్సర్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేసి ఇల్లే డిసైడ్ చేసేస్తున్నారు ఏంటి సార్? బాబు క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే ఉంటాయి. మీలాగా టెన్షన్ పెడితే 10 రోజులు ఉండాల్సింది 5 రోజులకి వెళ్తుంది. డాక్టర్ వల్ల జబ్బు వల్ల అమ్మాయి చచ్చిపోదు, మీరిద్దరు చేస్తున్న పని వల్ల ఏదన్నా అవుతుంది. స్వప్నని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పదే పదే అబార్షన్స్ చేయటం వల్ల యాక్సిడెంటల్ గా బయటపడినటువంటి డయాగ్నోసిస్ ఇస్ గ్యాస్ట్రిక్ కార్సినోమా, క్యాన్సర్ ఆఫ్ ద గట్. అది ఏ క్యాన్సరో మీకు తెలియదు, దాని యొక్క ట్రీటబిలిటీ ఎంతో అనేది మీకు తెలియదు. లేదు సార్, తీసుకెళ్ళలేదు సార్ హాస్పిటల్కి. ఏమన్నారు డాక్టర్ గారు? సెకండ్ స్టేజ్ లో ఉందని చెప్పి. సెకండ్ స్టేజ్ అంటే ఎంతకాలం బతుకుతుందని అన్నారు? 1 year or 2 years. కానీ ట్రీట్మెంట్ చేయగలం అన్నారా, ట్రీట్మెంట్ చేయలేమన్నారా? చేసినా యూజ్ ఉండదని యూజ్ ఉండదని ఎవడో చెప్పడు. మీరు చెప్తున్న దానికి సార్ ఆల్రెడీ అన్ని ఎంక్వైరీ చేసి మాట్లాడుతున్నారు మీతో. మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఉంది. ఆ అమ్మాయి కాగితాలు రికార్డ్స్ అన్ని చూసాము. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉన్నది. ఆ అమ్మాయి బ్రతకటానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎంతకాలం బతుకుతుంది అనేది మనం చెప్పలేం. కానీ నీ పక్కన ఉన్నటువంటి మీ సో కాల్డ్ అలైక్య భార్య ఎవరైతే ఉందో రేపో మాపో పోతుంది అని పాట పాడుతుంది చూడు, అదైతే మాత్రం అవాస్తవం. అది నిజం కాదు. అసలు ఆవిడ పోకపోయినా వీళ్ళిద్దరు కలిపి చంపేసేలా ఉన్నారు. పోలేదా? ఇంకా రోజు మొహం చూస్తున్నారా ఏంటి, నిద్ర లెగుస్తుందా లేదా అని? ఏమయ్యా అసలు నువ్వు పట్టుమని 10 మాటలు కూడా చెప్పలేకపోతున్నావు. ఇద్దరిని మెయింటైన్ చేసేస్తున్నావు నువ్వు. అటోటి ఇటోటి, ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా. అందులో ఒక అమ్మాయికి 3 సార్లు ప్రెగ్నెన్సీ అంట. నువ్వెన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యావమ్మా? నేను అవ్వలేదు సార్. ఏం పాపం? సిగ్గులేదు అవ్వలే అని చెప్పడానికి. గింత కూడా ఉందా అసలు? ఏమో అమ్మాయి కూడా అభాషణలు చేయించుకుందా? నీలాగా నేను తొందరపడలేదు, పెళ్ళయ్యాక చేసి కమిట్ అవుతాం అనుకున్నా. అయితే ఎందుకను అర్థం కాదు, ఇంకోటి దొరుకుతారు ఇంకా నీకు. అసలు లవ్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరూ రూమ్ లో ఉంటున్నారు, అభాషణలకు వెళ్తున్నావు, తోడెళ్తున్నావు. ఇట్లాంటి క్రూయల్ మెంటాలిటీ వ్యక్తిని నేను ఎందుకు చేసుకోవడం? నా ఫ్రెండ్ మోసపోతుంది, నేను సైడ్ అవ్వడం బెటర్ అని నువ్వు ఎందుకు అనుకోలే? తను లవ్ చేస్తున్నా మాత్రమే చెప్పాడు, లవ్ అబార్షన్ అని నాకు తెలియదు. తెలీదా? లవ్ మాత్రం యాక్సెప్ట్ చేస్తా. అయినా సరే ఆయన ఇంకొక అమ్మాయి లవ్ చేస్తుంటే నువ్వెళ్ళి ఆయన కట్టుకోవడం ఏంటమ్మా? చెప్పాడు మేము, తనకి క్యాన్సర్ వచ్చింది, తన్ని వదిలేస్తున్నా, నువ్వే కావాలి, పెళ్లి చేసుకో అన్నారు. నీకు అప్పుడు ఐడియా వచ్చిందా? ఒక జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు నీకు ఒక ఐడియా వచ్చింది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని?